హలో గైస్, పుష్ప సిరీస్ ఎంత లైట్ అయిందో మన అందరికీ తెలిసిందే. పార్ట్ 1 ఒక లెక్క అయితే, పార్ట్ 2 అయితే దానికి మించి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రజెంట్ మనం పార్ట్ 3 గురించి మాట్లాడుకుందాం. అంటే పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అదేవిధంగా పార్ట్ 3 యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పార్ట్ 3కి ఎటువంటి లీక్స్ ఏమైనా వచ్చాయా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మీరు అల్లు అర్జున్కి అయితే నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం 2 సినిమాలు లైన్లో పెట్టారు. ఒకటి తమిళ డైరెక్టర్ అయిన అట్లీతో, మరొకటి మాటల మంత్రి త్రివిక్రమ్తో అయితే పట్టలేకించున్నారు. ఈ సినిమాలు ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ అయితే కొద్దిగా డిలే పడిపోయారని చెప్పుకోవచ్చు. ఇదిన ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ను ఆనందంలో గెంతులు వేసేలా పుష్ప ప్రొడ్యూసర్ ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటే ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. ఇకపోతే కేరళలో మల్లు అర్జున్గా పేరుగాంచిన బన్నీ పుష్ప సినిమాతో బాలీవుడ్లో పాగా వేశారు. 2021లో పుష్ప ది రైజ్ అంటూ హిందీ ప్రేక్షకులు పరిచయమైన బన్నీ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్లో రిలీజ్ అయిన పుష్ప 1 ఘన విజయం సాధించింది. ఒక్క బాలీవుడ్లోనే ఏకంగా 100 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ క్రమంలో తర్వాత రాబోయే పుష్ప 2పై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. వీరి అంచనాలు నిజం చేసేలా ప్యాండర్ రేంజబుల్తో దర్శకులు సుకుమార్ అయితే పుష్ప 2ని తెరకెక్కించారు. ఇకపోతే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేశారు మేకర్స్. ఇకపోతే ఈ క్రమంలో పుష్ప 2 మూవీని 2024 డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన రోజు నుంచి దీనిలో అయితే బాక్సెస్ వద్ద హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప 2కు బ్రహ్మరథం పట్టారు. ఒక్క బాలీవుడ్లోనే 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. హౌస్ఫుల్ థియేటర్లో వాళ్ళ వరకు పుష్ప 2 1800 కోట్ల వరకు వసూలు చేసిందని చెప్పారు మేకర్స్. అంతేకాకుండా పుష్ప 3 ర్యాంపేజ్ కూడా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రం. ఈ విషయంపై దర్శకుడు సుకుమార్ అలాగే హీరో అల్లు అర్జున్ మాత్రం పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేదు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సోషల్ మీడియా సైట్లలో పాటు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ ఎగిరి గెంతేసేలా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. పుష్ప 3 రిలీజ్ డేట్ను లీక్ చేశారు. నితిన్ హీరోగా రాబోతున్న రావోడు ప్రమోషన్ క్రమంలో పాల్గొన్న నిర్మాత రవిశంకర్ పుష్ప 3 2028లో ప్యాస్ ముందుకు వస్తుందన్నారు. దీంతో పుష్ప 3 సినిమాపై నెలకొన్న సందిగ్ధకు తన వ్యాఖ్యలతో రవిశంకర్ అయితే తెరదింపారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. పుష్ప ది ర్యాంపేజ్ మామూలుగా ఉండదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, దిస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.